Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. Good morning, ma. గుడ్ మార్నింగ్ సార్. మనము కొన్ని సందర్భాల్లో తెలుగులో మాట్లాడేటప్పుడు ఈ విధంగా ఈ వాక్యాలను ఉపయోగిస్తూ ఉంటాం. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు ఏమీ వినరు, నేను ఏమీ అనను, ఆమె ఏమీ చేయదు, రోహన్ ఏమీ చదవడు, మీరు ఏమీ తినరు. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో మనము ఏమీ వినరు, ఏమీ అనరు, ఏమీ చేయదు, ఏమీ రాయదు, ఏమీ చదవడు, ఏమీ తినడు, ఈ విధంగా ఏమీ ఏమి అని మాట్లాడుతూ ఉంటామ్మా జనరల్గా సహజంగా. ఇలా తెలుగులో మాట్లాడేటప్పుడు అదే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? దానికే ఇంగ్లీష్లో ఒక స్ట్రక్చర్ ఉందమ్మా. ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే సార్. ఏమి ఎస్ అమ్మా, ఇవన్నీ నెగటివ్ వాక్యాలు కదా ఎస్ ఏమి చేయలేని స్థితి అని నెగిటివ్ లో చెప్తాయమ్మా. సార్. ఏమి చేయలేను, నేనేమి తినలేను, ఆమె ఏమి రాయలేదు, ఇతడు ఏమి చేయలేడని నెగిటివ్ లో మాట్లాడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇంగ్లీష్ లో ఎలా చెయ్యాలి, ఎలా చెప్పాలి అనేటువంటి విషయమే ఈ రోజు మనం తీసుకోబోయే స్ట్రక్చర్. ఓకేనమ్మా? రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏమీ చెయ్యలేని స్థితి ఉన్నప్పుడు, బాగినండి, ఏమీ చెయ్యలేని స్థితి ఉన్నప్పుడు మనం ఉపయోగించే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ అనేటువంటి పదాన్ని వాడతామ్మా. హార్డ్లీ అనే పదాన్ని వాడి దాని ప్రక్కన V1 ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ను వాడతాం. V1 అంటే తెలుసు కదా, ప్రజెంట్ సింపుల్ అంటే ఇవి గో అని, డ్రింక్ అని, లవ్ అని, జంప్ అని, కిల్ అని, ఇలాంటి పదాలను వాడుకుంటాం. V1 ఫామ్ ను వాడుకుంటాం. ప్లస్ అది వాడిన తర్వాత ఎనీథింగ్ అనే పదాన్ని వాడాలి. ఇక్కడ నెగిటివ్ లా, ఇక్కడ ఒక వాక్యం నెగిటివ్ లా ఉంది కదా సార్, చెయ్యలేని స్థితి కదా, మరి నాకు నో కనిపించలేదు కదా, నాట్ కనిపించలేదు కదా అని మీరు అడగవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ అని వాడింటాం కాబట్టి, అలాగే V1 వాడి ప్లస్ ఎనీథింగ్ అంటాం కాబట్టి ఈ ఎనీథింగ్ నెగిటివ్ ఫామ్ లో ఉంటుందమ్మా. అది డైరెక్ట్ గా ఇక్కడ చూస్తే అర్థం కాదు, వాక్యాల్లో వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుందమ్మా. ఓకేనమ్మా? ఓకే సార్. క్లియరా? ఇంతవరకు క్లియరా? అది. సో ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం, దాని ప్రకారంగా ఈ స్ట్రక్చర్ ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ముందుగా ఈ స్ట్రక్చర్ తెలుగులో ఎలా ఉంది, ఇంగ్లీష్ లో ఎలా ఉంది, మీరు ఒకసారి చెప్పండి. ఏమీ చేయలేని స్థితి, సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ ప్లస్ V1 ప్లస్ ఎనీథింగ్. వెరీ గుడ్. ఏమీ చేయలేని స్థితి అని చెప్పడానికి ఇంగ్లీష్ లో వాడే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ ప్లస్ V1 ప్లస్ ఎనీథింగ్. ఈ స్ట్రక్చర్ ని ఎలా ఉపయోగిస్తారో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. కమాన్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏమీ చేయలేని స్థితి, సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ ప్లస్ V1 ప్లస్ ఎనీథింగ్. ఓకే. మీరు ఏమీ వినరు. చూడండి, మీరు ఏమీ వినరు, నెగిటివ్ ఇది కదా. అవును సార్. నెగిటివ్, మీరు ఏమీ వినరు. మామూలుగా జనరల్ గా చెప్పాలంటే యూ డోంట్ లిజన్ ఎనీథింగ్ అని వస్తుంది. కొంచెం గమనించండి మీరు. యూ డోంట్ లిజన్ ఎనీథింగ్ అని వస్తుంది. అవునా? చెప్పొచ్చు, తప్పేం లేదు. ఇది సింపుల్ ఇంగ్లీష్. ఇది ఇప్పుడు ఇక్కడ రాశాను కదా నేను, ఇది జనరల్ ఇంగ్లీష్. మామూలుగా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, నీకు ఇంగ్లీష్ అంత పెద్దగా రాలేదు, సింపుల్ గా చెప్పాలనుకుంటే యూ డోంట్ లిజన్ ఎనీథింగ్ అని చెప్తాం జనరల్ గా మాట్లాడాలంటే. కానీ దీన్ని ఒక అఫీషియల్ గా అడ్వాన్స్ స్ట్రక్చర్ లో మాట్లాడాలనుకుంటే ఈ విధంగా చెప్పాలి. యూ హార్డ్లీ లిజన్ ఎనీథింగ్, యూ హార్డ్లీ లిజన్ ఎనీథింగ్, యూ హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. యూ హార్డ్లీ అనేది ఒక కటింగ్, లిజన్ అనేది ఒక కటింగ్, ఎనీథింగ్ అనేది ఒక కటింగ్ అమ్మా. నౌ గాట్ మై పాయింట్? అర్థమైందా? అర్థమైంది సార్. డౌట్ అయితే ఉండకూడదు. ఏమని? యూ డోంట్ లిజన్ ఎనీథింగ్ అనొచ్చు కదా, మీరు ఏమీ వినరు, యూ డోంట్ లిజన్ ఎనీథింగ్. yes, this is advanced structure and this is the general structure. ఇది తప్పు లేదు, ఇది తప్పు లేదు, కానీ ఇలా మాట్లాడితే అఫీషియల్ గా ఉంటది, నీలో అడ్వాన్స్డ్ పెరుగుతుంది. అవునా కదమ్మా? ఓకేనా? yes, now you please try it again. okay, come on. మీరు ఏమీ వినరు, you hardly listen anything.
మీరు ఏమీ వినరు. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. మీరు ఏమీ వినరు. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. కొంచెం ఫోర్సబుల్. మీరు ఏమీ వినరు. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. కొంచెం ఫోర్స్ బాగా గట్టిగా. Okay, sir. మీరు ఏమీ వినరు. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. మీరు ఏమీ వినరు. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. మీరు ఏమీ వినరు. యు హార్డ్లీ లిజన్ ఎనీథింగ్. ఓకే. నౌ నేను ఏమీ అనను. చూడండి, నేను ఏమీ అనను. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. జనరల్ గా అప్పుడప్పుడు ఈ పెద్దోళ్ళు అంటూ ఉంటారు, నేను ఎవరిని ఏమననబ్బా, నా భార్యని గాని నా పిల్లల్ని గాని, నేను చాలా మంచోన్నబ్బా అంటుంటాం. నేను ఏమీ అనను అంటుంటాం, అవునా? అలాంటప్పుడు ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. నేనేమి అనను. పిల్లలు ఏం చేసినా నేనేమన్ను, నా భార్య ఏం చేసినా నేనేమన్ను అంటుంటారు జనరల్ గా. అప్పుడు నేను ఏమి అనను. ఒక టీచర్ ఒక స్టూడెంట్ కూడా అంటాడు, నేనేమి అనను, నువ్వు ఇక్కడ రా, నేను నిన్నేమనను అంటాం కదా. అప్పుడు అనాలి ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. ఆ విధంగా. ఎస్, కమాన్. నేను ఏమీ అనను. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. నేను ఏమీ అనను. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. నేను ఏమీ అనను. ఐ హార్డ్లీ సే ఎనీథింగ్. ఎస్. అలాగే ఇంకొక వాక్యం చూడండి. ఎస్ సార్. ఆమె ఏమీ చేయదు. ఆమె ఏమి చేయదు. కొట్టదులేరా పోరా, ఆమె ఏం చేయదురా అంటుంటాం. ఆమె కొట్టదులేరా పోరా, ఆమె దగ్గర పోయి ఏం కాదులే అని. ఆమె ఏమీ చేయదు. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. దీనికి స్ట్రెస్ రావాలమ్మా, స్ట్రెస్ రావాలా. ఓకేనా? ఎస్, కమాన్. ఆమె ఏమీ చేయదు. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. ఆమె ఏమీ చేయదు. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. ఆమె ఏమీ చేయదు. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. ఆమె ఏమీ చేయదు. షీ హార్డ్లీ డస్ ఎనీథింగ్. ఆమె ఏమీ చేయదు. ఆ విధంగా చెప్పాలి. ఓకేనా? స్ట్రెస్ ఇవ్వాలి, స్ట్రెస్ ఇవ్వాలి. ఓకే, రైట్. అలాగే ఈ వాక్యం చూడండి. రోహన్ ఏమీ చదవడు. రోహన్ ఏమీ చదవడు. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. ఇలాగైనా చెప్పవచ్చు. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. రోహన్ ఏమీ చదవడు. ఎస్. ఎస్ సార్. రోహన్ ఏమీ చదవడు. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. రోహన్ ఏమీ చదవడు. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. రోహన్ ఏమీ చదవడు. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. ఓకే. రోహన్ ఏమీ చదవడు. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. రోహన్ హార్డ్లీ రీడ్స్ ఎనీథింగ్. ఆ విధంగా చెప్పుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, మీరు ఏమీ తినరు. మీరు ఏమీ తినరు, అందుకే అంత సన్నగా ఉన్నారు. మీరు ఏమీ తినరు. యు హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. యు హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. యు హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. మీరు ఏమీ తినరు. మీరు ఏమీ తినరు. ఎస్. ఎస్ సార్. మీరు ఏమీ తినరు. యు హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. మీరు ఏమీ తినరు. యు హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. మీరు ఏమీ తినరు. యు హార్డ్లీ ఈట్ ఎనీథింగ్. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ చూడండి. సునీత ఏమీ వినలేదు. సునీత ఏమీ వినలేదు. సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్. సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్. ఓకే, కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. ఏం కనుక్కోగలుగుతారా? చూడండి ఒకసారి. వినలేదు అని ఉంది కదా సార్. ఎస్, ఎస్. ఇక్కడ వినలేదు అంటే మీరు అనుకుంటారు పాస్ట్ టెన్స్ ఇది అని డౌట్ వస్తుంది. బాగా జాగ్రత్తగా వింటే సునీత ఏమీ వినలేదు అనేది పాస్ట్ కదా, మరి అలాంటప్పుడు లిజన్స్ అని ప్రెసెంట్ టెన్స్ ఎలా వస్తుంది అనే డౌట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలమ్మా. ఆమె ఒక చెవిటి మనిషి. ఓకే సార్. ఓకేనా? ఎస్ సార్. చెవిటి వాళ్ళని ఏమంటాం? ఆమె వినలేదని అంటారు కదా. చెవిటి వాళ్ళని మనం ఏమంటాం జనరల్ గా? డెఫ్ అంటారు. డెఫ్ అంటాం కదా. సునీత ఏమి వినలేదంటే షీ కాంట్ లిజన్ అని అర్థం. ఓకేనా? అది. సో మామూలుగా అలా చెప్పొచ్చు, షీ కాంట్ లిజన్ ఎనీథింగ్ అని. ఓకేనా? కానీ ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అడ్వాన్స్ లెవెల్లో సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్, ఇక్కడ నెగిటివ్ షేడ్ ఉంది చూడండి. అర్థమైందా? షీ హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్ అంటే ఆమె ఏమి వినలేని స్థితిలో ఉంది, అందుకే ఏమి చేయలేని స్థితి అని చెప్తున్నాం అనమాట. వినలేని స్థితిలో ఉంది కాబట్టి ఆమె ఏమీ వినలేదు.
సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్ అని చెప్తాం అనమాట. అర్థమైందమ్మా? ఎస్ సార్, ఎస్. ఓకేనా? ఇది ఒక పాస్ట్ టెన్స్ కాదమ్మా, ఇది వచ్చేసి ప్రజెంట్. ఆమె స్థితి ప్రజెంట్ స్థితిలో ఉంది, ఆమె వినలేదు, ఆమెకు అంత శక్తి లేదు అని చెప్పేటప్పుడు సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్, సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఓకే, ఎస్, కమాన్. ఎస్. సునీత ఏమీ వినలేదు. సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్. సునీత ఏమీ వినలేదు. సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్. సునీత ఏమీ వినలేదు. సునీత హార్డ్లీ లిజన్స్ ఎనీథింగ్. వెరీ గుడ్. ఇది అర్థమైంది కదమ్మా? చాలా లాజికల్ గా అర్థం చేసుకోవాలి దీన్ని. ఓకే, రైట్. ఓకే సార్. అలాగే అది ఏమీ పని చేయదు. అది ఏమీ పని చేయదు. ఇట్ హార్డ్లీ వర్క్స్ ఎనీథింగ్. ఇట్ హార్డ్లీ వర్క్స్ ఎనీథింగ్. ఇట్ హార్డ్లీ వర్క్స్ ఎనీథింగ్. అది ఏమీ పని చేయదు. ఎస్. ఎస్ సార్. అది ఏమీ పని చేయదు. ఇట్ హార్డ్లీ వర్క్స్ ఎనీథింగ్. అది ఏమీ పని చేయదు. ఇట్ హార్డ్లీ వర్క్స్ ఎనీథింగ్. అది ఏమీ పని చేయదు. ఇట్ హార్డ్లీ వర్క్స్ ఎనీథింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. మై గ్రాండ్ మదర్ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. మై గ్రాండ్ మదర్ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. మై గ్రాండ్ మదర్ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. హార్డ్లీ నోస్ ఎనీథింగ్. మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. ఎస్. ఎస్ సార్. మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. మై గ్రాండ్ మదర్ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. మై గ్రాండ్ మదర్ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. మా అమ్మమ్మకు ఏమీ తెలియదు. మై గ్రాండ్ మదర్ హార్డ్లీ నోస్ ఎనీథింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్, వారు ఏమీ మాట్లాడరు. వారు ఏమీ మాట్లాడరు. దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. వారు ఏమీ మాట్లాడరు. దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. ఎప్పుడు మౌనంగా ఉంటారు అనమాట, ఏం మాట్లాడరు వాళ్ళు. అలాంటప్పుడు దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. వాళ్ళు ఏమీ మాట్లాడరు. ఎస్ సార్. వారు ఏమీ మాట్లాడరు. దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. వారు ఏమీ మాట్లాడరు. దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. వారు ఏమీ మాట్లాడరు. దే హార్డ్లీ టాక్ ఎనీథింగ్. దే హార్డ్లీ స్పీక్ ఎనీథింగ్ అని కూడా చెప్పొచ్చమ్మా, తప్పేం లేదు. ఓకేనా? ఓకే రైట్, సార్. రైట్ అమ్మా. అలాగే మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఏమీ శిక్షించడు. మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఏమీ శిక్షించడు. అవర్ ప్రిన్సిపల్ హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. అవర్ ప్రిన్సిపల్ హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఏమీ శిక్షించడు. అవర్ ప్రిన్సిపల్ హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. ఎస్. మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఏమీ శిక్షించడు. అవర్ ప్రిన్సిపల్ హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఏమీ శిక్షించడు. అవర్ ప్రిన్సిపల్ హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. మా ప్రిన్సిపల్ మమ్మల్ని ఏమీ శిక్షించడు. అవర్ ప్రిన్సిపల్ హార్డ్లీ పనిషెస్ us ఎనీథింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, నా కూతురు దేనికి ధైర్యం చేయదు. నా కూతురు దేనికి ధైర్యం చేయదు. పిరికిది. నా కూతురు దేనికి ధైర్యం చేయదు. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. నా కూతురు దేనికి ధైర్యం చేయదు. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. ఎస్. ఎస్ సార్. నా కూతురు దేనికి ధైర్యం చేయదు. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. నా కూతురు దేనికి ధైర్యం చేయదు. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. నా కూతురు దేనికి ధైర్యం చేయదు. మై డాటర్ హార్డ్లీ డేర్స్ ఎనీథింగ్. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, పరీక్షల సమయంలో ఆమె ఏమీ నిద్రపోదు. పరీక్షల సమయంలో ఆమె ఏమీ నిద్రపోదు. వైల్ ఎగ్జామ్స్ షీ హార్డ్లీ స్లీప్స్ ఎనీథింగ్. వైల్ ఎగ్జామ్స్ షీ హార్డ్లీ స్లీప్స్ ఎనీథింగ్. పరీక్షల సమయంలో ఆమె ఏమీ నిద్రపోదు అంటే నిద్ర ఇంత కూడా పోదన్నమాట, చదువుకుంటూనే ఉంటది అనమాట. అలాంటప్పుడు అంటున్నాం అనమాట, వైల్ ఎగ్జామ్స్ షీ హార్డ్లీ స్లీప్స్ ఎనీథింగ్. ఏమీ నిద్రపోదు ఆమె. అది. ఎస్ సార్. పరీక్షల సమయంలో ఆమె ఏమీ నిద్రపోదు. వైల్ ఎగ్జామ్స్ షీ హార్డ్లీ స్లీప్స్ ఎనీథింగ్. పరీక్షల సమయంలో ఆమె ఏమీ నిద్రపోదు. వైల్ ఎగ్జామ్స్ షీ హార్డ్లీ స్లీప్స్ ఎనీథింగ్. పరీక్షల సమయంలో ఆమె ఏమీ నిద్రపోదు. వైల్ ఎగ్జామ్స్ షీ హార్డ్లీ స్లీప్స్ ఎనీథింగ్.
వెరీ గుడ్. నెక్స్ట్, నేను ఏమీ ఉచ్చరించలేను. నేను ఏమీ ఉచ్చరించలేను. ఐ హార్డ్లీ స్పెల్ ఎనీథింగ్. నేను ఏమీ ఉచ్చరించలేను, నేనేమీ మాట్లాడలేను. ఐ హార్డ్లీ స్పెల్ ఎనీథింగ్. ఉచ్చారణ అంటే స్పెల్. ఓకే, సో ఐ హార్డ్లీ స్పెల్ ఎనీథింగ్. నేను ఏమీ ఉచ్చరించలేను. ఎస్ ఎస్ సార్. నేను ఏమీ ఉచ్చరించలేను. ఐ హార్డ్లీ స్పెల్ ఎనీథింగ్. నేను ఏమీ ఉచ్చరించలేను. ఐ హార్డ్లీ స్పెల్ ఎనీథింగ్. నేను ఏమీ ఉచ్చరించలేను. ఐ హార్డ్లీ స్పెల్ ఎనీథింగ్. ఆ విధంగా చెప్పాలి. ఎస్. నెక్స్ట్, మా అమ్మగారు ఏమీ వండరు. మా అమ్మగారు ఏమీ వండరు. అవర్ మదర్ హార్డ్లీ కుక్స్ ఎనీథింగ్. మా అమ్మగారు ఏమీ వండరు. అవర్ మదర్ హార్డ్లీ కుక్స్ ఎనీథింగ్. మా అమ్మగారు ఏమీ వండరు. అవర్ మదర్ హార్డ్లీ కుక్స్ ఎనీథింగ్. ఎస్ సార్. మా అమ్మగారు ఏమీ వండరు. అవర్ మదర్ హార్డ్లీ కుక్స్ ఎనీథింగ్. మా అమ్మగారు ఏమీ వండరు. అవర్ మదర్ హార్డ్లీ కుక్స్ ఎనీథింగ్. మా అమ్మగారు ఏమీ వండరు. అవర్ మదర్ హార్డ్లీ కుక్స్ ఎనీథింగ్. ఓకే, అలాగే ఈ వాక్యం చూడమ్మా. ఆమె ఏమీ అడగదు. ఆమె ఏమీ అడగదు. షీ హార్డ్లీ ఆస్క్స్ ఎనీథింగ్. షీ హార్డ్లీ ఆస్క్స్ ఎనీథింగ్. ఆమె ఏమీ అడగదు. షీ హార్డ్లీ ఆస్క్స్ ఎనీథింగ్. ఎస్ సార్. ఆమె ఏమీ అడగదు. షీ హార్డ్లీ ఆస్క్స్ ఎనీథింగ్. ఆమె ఏమీ అడగదు. షీ హార్డ్లీ ఆస్క్స్ ఎనీథింగ్. ఆమె ఏమీ అడగదు. షీ హార్డ్లీ ఆస్క్స్ ఎనీథింగ్. వెరీ గుడ్. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు అంటే ఇక్కడ ఏదో ఒక డ్రామా వేశారు. వాళ్ళ ప్రదర్శన ఏం లేదు అక్కడ. ఊకనే ఏదో వచ్చారు, కూర్చున్నారు, నిలబడినారు, పోయినారు, అంతే. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు. రవి అండ్ రాజు హార్డ్లీ పర్ఫార్మ్ ఎనీథింగ్. రవి అండ్ రాజు హార్డ్లీ పర్ఫార్మ్ ఎనీథింగ్. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు. రవి అండ్ రాజు హార్డ్లీ పర్ఫార్మ్ ఎనీథింగ్. ఎస్. ఎస్ సార్. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు. రవి అండ్ రాజు హార్డ్లీ పర్ఫార్మ్ ఎనీథింగ్. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు. రవి అండ్ రాజు హార్డ్లీ పర్ఫార్మ్ ఎనీథింగ్. రవి మరియు రాజు ఏమీ ప్రదర్శించలేదు. రవి అండ్ రాజు హార్డ్లీ పర్ఫార్మ్ ఎనీథింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, మా నాన్న ఏమీ పగలగొట్టరు. మా నాన్న ఏమీ పగలగొట్టరు. ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్న అప్పుడప్పుడు కోపం వస్తుంది మా నాయనకు, కానీ ఎంత కోపం వచ్చినా ఏమీ పగలగొట్టరు అని చెప్తున్నాడు అనమాట ఆ వాక్యం. సో మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. కొంతమంది నాన్నలు ఉంటారు, ఏదో తాగొచ్చినప్పుడు, కోపం ఉన్నప్పుడు ఏదన్నా తీసుకొని పగలగొట్టేస్తుంటారు, ఇంట్లో కొట్లాడుతుంటారు. కానీ మా నాన్న మాత్రము అలా ఏం చెయ్యరు, ఏమి పగలగొట్టరు అని చెప్తున్నాడు అనమాట ఒక కొడుకు. సో మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. మా నాన్న ఏమి పగలగొట్టరు. మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. ఎస్. ఎస్ సార్. మా నాన్న ఏమీ పగలగొట్టరు. మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. మా నాన్న ఏమీ పగలగొట్టరు. మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. మా నాన్న ఏమీ పగలగొట్టరు. మై ఫాదర్ హార్డ్లీ బ్రేక్స్ ఎనీథింగ్. ఓకే. సీత ఏమీ అబద్ధం చెప్పదమ్మా. సీత ఏమీ అబద్ధం చెప్పదు. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. లైస్ అంటే ఇక్కడ అబద్ధాలు చెప్పడం. సో సీత ఏమి అబద్ధం చెప్పదు. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. హార్డ్లీ లైస్ ఎనీథింగ్. ఎస్. ఎస్ సార్. సీత ఏమీ అబద్ధం చెప్పదు. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. సీత ఏమీ అబద్ధం చెప్పదు. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. సీత ఏమీ అబద్ధం చెప్పదు. సీత హార్డ్లీ లైస్ ఎనీథింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, మోహన్ ఏమీ పొగ తాగడు. మోహన్ ఏమీ పొగ తాగడు. ఇక్కడ పొగ త్రాగడు అంటే బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అలా మోహన్ ఏమీ త్రాగడు అంటే మళ్ళీ డ్రింక్స్ లో వెళ్తుంది. కానీ ఇక్కడ పొగ త్రాగుడు అన్నప్పుడు బీడీ కావచ్చు, సిగరెట్ కావచ్చు, ఇలాంటి దాంట్ల మీద వెళ్తుంది. కాబట్టి అంటున్నాడు మోహన్ ఏమీ పొగ తాగడు. మోహన్ హార్డ్లీ స్మోక్స్ ఎనీథింగ్. మోహన్ హార్డ్లీ స్మోక్స్ ఎనీథింగ్. మోహన్ ఏమీ పొగ త్రాగడు. మోహన్ హార్డ్లీ స్మోక్స్ ఎనీథింగ్. ఎస్, కమాన్. ఎస్. మోహన్ ఏమీ పొగ త్రాగడు. మోహన్ హార్డ్లీ స్మోక్స్ ఎనీథింగ్. మోహన్ ఏమీ పొగ త్రాగడు.
మోహన్ హార్డ్లీ స్మోక్స్ ఎనీథింగ్. మోహన్ ఏమీ పొగ త్రాగడు. మోహన్ హార్డ్లీ స్మోక్స్ ఎనీథింగ్. వెరీ గుడ్. నెక్స్ట్, పాములు దేనిని ఎక్కవు? పాములు దేనిని ఎక్కవు? స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. పాములు దేనిని ఎక్కవు? స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. పాములు దేనిని ఎక్కవు? స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. ఎస్ సార్. పాములు దేనిని ఎక్కవు. స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. పాములు దేనిని ఎక్కవు. స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. పాములు దేనిని ఎక్కవు. స్నేక్స్ హార్డ్లీ క్లైంబ్ ఎనీథింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇంతవరకు మనం చూసిన ఒక నెగిటివ్ షేడ్ వాక్యాలు అన్నమాట. ఇంతవరకు మనం చూసినవన్నీ కూడా నెగిటివ్ టైప్ వాక్యాలేనమ్మా ఇవన్నీ కూడాను. నేనేమి తినను, నేనేం రాయను, అతడేం చేయడు, ఇతడేం చేయడు అన్నప్పుడు, ఏమీ చేయలేని స్థితి ఉన్నప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హార్డ్లీ అనే పదాన్ని వాడి ప్రెజెంట్ టెన్స్ వాడి ఎనీథింగ్ వాడతామ్మా. ఇది ఒక అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఇంగ్లీష్ గ్రామర్ లో మనం మాట్లాడేటప్పుడు చాలా ఉపయోగకరమైనటువంటి స్ట్రక్చర్ అమ్మా. దీని మీద నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేయాలమ్మా. విద్యార్థులు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చూసినవి కాకుండా మీరు ఇంకో కొన్ని సొంతంగా రాసుకొని, తెలుగులో రాసుకొని ఇంగ్లీష్ లో చెప్పడం చాలా ప్రాక్టీస్ చేస్తే అద్భుతంగా ఈ స్ట్రక్చర్ మీకు జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ రైస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ సార్. ఓకే మా, బై బాయ్.